ఈ దావీదు మహారాజు కాకముందు ఎక్కడున్నాడు? ఇక్కడ ఈయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడున్నాడు? గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవుడు చూద్దాం ఇక్కడ ఆ గొర్రెల కాపరి నుంచి దేవుడు పీకేసి ఎక్కడ నాటాడు? మహారాజుగా నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలా? ఇప్పుడు ఉన్న స్థితిలో నుంచి పీకి వేయబడాలి వద్దా? నువ్వు ఏ బలహీనత మధ్య ఉన్నావో, అతను గొర్రెలు కాపాడి అనేటువంటి స్థానంలో నుంచి ఎక్కడ పీకి వేయబడి ఎక్కడ నాటబడ్డాడు? మహారాజు. గొర్రెల దగ్గర నుంచి తీసేసి ఎక్కడ దేవుడు నాటాడు? ప్రజల మధ్య నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన వస్త్రాలు, తన స్థితి ఏంటి? తన వస్త్రధారణ వేరే ఉంది. అక్కడి నుంచి పీకేసి ఎక్కడ నాటాడు? రాజవస్త్రాల దగ్గర నాటాడు. ఇప్పుడు నువ్వు కూడా ఇలా నాటబడాలి వద్దా?